హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారి గురించి అందరికీ తెలుసు. గత 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అవకతవకలు కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి మరి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుపోవడం, అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో జరిగినటువంటి తప్పులకు సంబంధించి వారిని చైతన్యపరచడం మనం చూసాం. అలాంటి చింతా రాజశేఖర్ గారు ఈరోజు ఎన్నికల సంఘం ఒక పోర్టల్ మూసివేసే విధంగా, ఒక విధంగా చెప్పాలంటే దద్దల్లాడించాడని అనొచ్చు. అంటే ఆ రకంగా చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ రకంగా చర్చ జరుగుతూ ఉందంటే, ఒక లేఖ రాస్తే అది రాత్రికి రాత్రి పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఏముంది ఆ లేఖలో, ఎందుకు రాత్రికి రాత్రి వైరల్ అయింది? ఒక హిందీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇస్తే, రాత్రి ఇంటర్వ్యూ చేస్తే తెల్లారేసరికి 1,00,000 మందికి పైగా చూశారు. అంటే కంటెంట్లో దమ్ముంటేనే ఖచ్చితంగా చూస్తారు. ఏంటి అసలు చింతా రాజశేఖర్ రాసిన లేఖ ఏంటని చూస్తే, ఈ మధ్య ఒక న్యాయమూర్తి యువతను ఉద్దేశించి కాక్రోజులు అని చెప్పి ఒక మాట మాట్లాడడం మనం చూసాం. ఆ తర్వాత అది పెద్ద వివాదం కావడం, చాలామంది వ్యతిరేకించడం, ఒక న్యాయమూర్తి రకంగా అనొచ్చా అని ఒక చర్చ జరిగిన తర్వాత ఆయన దాన్ని వెనక్కి తీసుకుంటూ, నేను అన్నది ఈ ఫేక్ డిగ్రీలు ఉంటారు చూసా, వాళ్ళు కాక్రోచులు అని చెప్పి ఆయన మాట్లాడారు. కరెక్ట్గా ఇదే పాయింట్ని తీసుకున్న చింతా రాజశేఖర్ గారు ఏం చేశారంటే, ఇది 3/6/2026 భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. మీకు గుర్తుందా? ఇదే మన నరేంద్ర మోదీ గారి ఈ డిగ్రీల పైన అనుమానాలు ఉన్నాయని చెప్పి గతంలో కూడా చర్చ జరిగింది. ఈ అంశాన్ని ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి ఈ డిగ్రీలపైన అనుమానాలు ఉన్నాయి కాబట్టి, మీరు ఫేక్ డిగ్రీల గురించి మాట్లాడారు కాబట్టి దీన్ని సుమోటగా తీసుకొని విచారణ చెయ్యాలని చెప్పి ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. గతంలో ఇదే అంశానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఆర్టీఏలో పిటిషన్ వేయడం జరిగింది. ఆర్టీఏ జాతీయ కమిషన్ మడభూష్ శ్రీధర్ గారు విచారణకు అనుమతించగానే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏ రకంగా ఉన్నాయంటే, ఈయన రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఈయన రాజీనామా చేయడం, నరేంద్ర మోదీ గారు వెంటనే ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టుకు వెళ్ళి అక్కడ విద్యార్హత అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి సమాచారం కాబట్టి దాన్ని బహిరంగంగా బయట పెట్టకూడదు, కాబట్టి ఇది కరెక్ట్ కాదని ఆ కోణంలో ఆయన ఏదో వాదిస్తే కోర్టు కూడా మరి దీనికి సంబంధించి కొట్టేయడం మనం చూసాము. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చేసింది. బాగుంది ఇంతవరకు. ఇక్కడ ఈ పాయింట్ని కూడా ప్రస్తావిస్తూ మరి ఇక్కడ ప్రాథమిక ఏమంటారు, ఈ అంశము వ్యక్తిగత సమాచారం అన్నప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఎలా ఉంది ఇది, ఈ అంశాన్ని ప్రధానంగా చింతా రాజశేఖర్ గారు ప్రస్తావించారు. ఎన్నికల అఫిడవిట్లో ఉందంటే దాని అర్థం ఏందండి? ఇక్కడనేమో కోర్టులోనేమో అది వ్యక్తిగత సమాచారం, అది ఎవరికి ఇవ్వకూడదు అన్నప్పుడు, దాన్ని ఇవ్వకూడదు అన్నప్పుడు మరి ఇక్కడ ఆల్రెడీ బయటకు వచ్చిన ఎన్నికల అఫిడవిట్లో ఎన్నో పేజీలు అంటే 13వ పేజీలో అనుకుంటా, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఆయన. అయితే ఇక్కడ కరెక్ట్గా చింతా రాజశేఖర్ గారు ఏం చేశారంటే, ఈ హైకోర్టు తీర్పును పరిగణలో దాన్ని తీసుకొని ముమ్మాటికి విద్యార్హత వ్యక్తిగతమైనటువంటి సమాచారమే అయినప్పటికీ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తన విద్యార్హతలను ఎన్నికల అఫిడవిట్లో 13వ పేజీ చివరి పేరాలో పేర్కొన్నారని, ఎన్నికల సంఘం ఆదేశాల వివరాలను క్యాండిడేట్ అఫిడవిట్ అనేటువంటి ఎన్నికల సంఘం పోర్టల్లో పొందపరిచిన పిదప శ్రీ నరేంద్ర మోదీ గారి ఈ డిగ్రీలు ఏమాత్రం వ్యక్తిగత సమాచారం కాబోవని, సార్వజనిక సమాచారం అవుతాయని ఎన్నికల అఫిడవిట్లో పెట్టారు. అంటే అది ఎన్నికల్లో సంఘం కూడా ఒక పోర్టల్ పెట్టింది, అందులో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయంటే అది వ్యక్తిగత సమాచారం కాదు కదా. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది. కోర్టులో ఒక రకంగా, ఎన్నికల సంఘంలో ఒక రకంగా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఎన్నికల సంఘం ఏం చేసిందో తెలుసా, ఇక్కడ ఈ లేఖ రాసిన తర్వాత ఇదంతా ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే, ఈ సమాచారానికి సంబంధించి సుప్రీంకోర్టు అడిగిందో ఏమో తెలియదు, మరి ఆ పరిణామాలు ఏమైనా తెలియదు, కానీ ఎన్నికల సంఘం ఈ క్యాండిడేట్ అఫిడవిట్ అనేటువంటి పోర్టల్ ఒకటి ఉంటుంది కదా, ఆ పోర్టల్నే తీసేసింది. ఏదైతే నరేంద్ర మోదీ గారి డిగ్రీకి సంబంధించినటువంటి ఆ పోర్టల్ ఏదైతే ఉంటుందో ఆ పోర్టల్ లేకుండా చేసేసిందంట. కాబట్టి ఆ లేఖ వైరల్ అయింది దీనికి సంబంధించి. అంటే చింతా రాజశేఖర్ గారు ఏదైతే ఈ డిగ్రీల అంశానికి సంబంధించి మరి ఈ లేఖ రాసిన తర్వాత ఆ పోర్టల్ లేకపోవడం అనేటువంటిది, మూసివేయడం అనేటువంటిది, అంటే తర్వాత ఓపెన్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి సమాచారం, ఈ జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అది మూసివేసినప్పుడు ఖచ్చితంగా చింతా రాజశేఖర్ గారి ఎఫెక్ట్ కారణంగానే దాన్ని మూసివేశారనేటువంటి చర్చ జరుగుతుంది కదా. ఖచ్చితంగా అదే జరుగుతూ ఉంది. కాబట్టి ఆయన రాసినటువంటి లేఖ, ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నది. దీని తర్వాత చాలామంది
బాధ్యత కలిగినటువంటి ఖచ్చితంగా ప్రజలకు నిజాలు తెలియాలని కోరుకుంటున్నటువంటి చాలామంది ఈ జెన్జీ వీళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములయ్యి ఈ నిజాలు నిగ్గు తేల్చాలి. ఏదైతే భారత ప్రధాన న్యాయమూర్తి గారు అప్పుడు ఫేక్ డిగ్రీలను అనేది అంటున్నారో మరి ఖచ్చితంగా ఈ ఫేక్ డిగ్రీలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా బయటికి తీసుకురావాలి, సుమోటోగా తీసుకొని విచారణ చెయ్యాలనేటువంటి డిమాండ్ పెరిగింది. ఇంకా పూర్తి సమాచారం కావాలంటే చింతా రాజశేఖర్ గారు ఒక ఛానల్కి లోకహిత్ ఇండియా అనేటువంటి ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దాని లింక్ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, అది హిందీలో ఉంటుంది. ఓకే, మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.